నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు నిపుణులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఎప్పుడు పంచగ్రహ చతుగ్రహ కూటమి వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది అంటారు. కానీ ఈసారి రాబో 2026లో 3 సార్లు జరగబోతుందని మీరు తెలియజేశారు. సో ఈ కూటమి వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది గురుగారు? అవి శుభ ఫలితాలా లేకపోతే అశుభ ఫలితాలు కూడా తెలియజేయండి గురు. 2 రకాల ఫలితాలు ఉంటాయండి. శుభ ఫలితాలు ఉంటాయి, ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. దానికి పరిహారం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. గురుగారు, ఈ పంచగ్రహ కూటమి వల్ల సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? సింహరాశి వారికి పంచగ్రహ కూటమి 6, 7, 8 స్థానాల్లో సంచరిస్తుందండి. అయితే ఈ సంచారం వల్ల కలిగే మంచి ఫలితాలు, జాగ్రత్తలు, దేవతారాధన, గ్రహారాధన ఏం చేయాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహం వారికి 6లో సంచరిస్తుంది. జనవరి 19 నుంచి 3 ఫిబ్రవరి వరకు. ఇక్కడ కలిగే మంచి ఫలితాలు ఏంటంటే అప్పులు లభిస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ధనపరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ టైంలో పర్టికులర్గా. సో జనవరి 19 టు ఫిబ్రవరి 13 సమయంలో ఇది మంచివి. మరి జాగ్రత్త ఏమిటి? హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది ఏమిటి అంటే ఆ సమయంలో కొంచెం యాన్స్టర్స్ ప్రాపర్టీ విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు చెప్పాలంటే. అండ్ అదేవిధంగా వ్యాపార లాభాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఇది మకరంలో సంచరించేప్పుడు. అదే కుంభంలోకి వస్తాయి ఇదే 5 గ్రహాలు వచ్చినప్పుడు ఏంటి అంటే ఇక్కడ పర్టికులర్గా ఇది ఎప్పటి నుంచి 18 ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ మార్చి 14 వరకు పంచగ్రహము ఉంటుంది, 4 గ్రహాలు ఉంటాయి తర్వాత. సో 5 ప్లానెట్స్ 4 ప్లానెట్స్ కలిసి ఉన్నాయి ఇక్కడ. 2 సార్లు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇక్కడ. ఎప్పుడెప్పుడంటే 18, 19 అంటే 18, 19 తేదీల్లో అండ్ అగైన్ 24 నుంచి 1 మార్చ్ మధ్యలో కూడా పంచగ్రహ కూటమి ఏర్పడతాయి. సో ఈ సమయంలో సింహం వారికి వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే. అండ్ వ్యాపార లాభాలు ఎక్కువగా వస్తాయి, చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఇక్కడ వీళ్ళు మాత్రం ఈ సింహం వారికి ఇలా ఉన్నప్పుడు ఈ పిహెచ్డీస్ ఇలాంటివి చేద్దామంటే మాత్రం కొంచెం ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. పిహెచ్డీస్, తాతగారు ఆస్తి విషయంలో కొంత ఇబ్బంది రావడం, మార్పులు, ఎందుకంటే సప్తమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ప్రదేశం మారడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో కొంచెం ఎక్కువ ప్రయాణాలు పెట్టుకుంటే కూడా మంచిది. కొన్ని వదిలేయాలనుకుని వదిలేస్తే కూడా మంచిది ఆ సమయంలో. కాకపోతే వివాహ ప్రయత్నాలు మాత్రం సక్సెస్ అవుతాయి అక్కడ. అండ్ అలాగే ఈ సప్తమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు కొంచెం కుటుంబ సభ్యులతో కొంత వివాహ సంబంధించిన విషయాల వల్ల కొంత కుటుంబ సభ్యులతో కొంచెం దూరం అవ్వడము, కొంత ఘర్షణ వాతావరణం అనేటువంటిది చూపిస్తుంది చెప్పాలంటే. అదేవిధంగా ఈ సప్తమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు విదేశీ ప్రయాణాలు, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకూడదు. ఇది ఓన్లీ సింహం వారికి కుంభంలో సంచారం జరిగేటప్పుడు మాత్రమే. అలా కాకుండా మీనంలో జరుగుతాయండి. 11 ఏప్రిల్ నుంచి 16 ఏప్రిల్ మధ్యలో ఈ సమయంలో వీళ్ళకి కొన్ని రీసెర్చెస్ కలిసి వస్తాయి, నిగూఢమైనటువంటి విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ది కూడా ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీ యోగము, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటూ వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా ఎడిషన్స్ తీసుకోకూడదు ఇక్కడ. ఇవి తీసుకోకుండా ఉన్నట్లయితే సరిపోతుంది చెప్పాలంటే. ఇక వీరు ఎక్కువగా చేయవలసింది దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయడము, నవగ్రహాల్లో రాహుకేతు శని కుజగురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, చండీ పారాయణం చేసుకోవడం, గోవులకి బెల్లము, అరటికాయలు తినిపిస్తున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఓకే గురుగారు.